హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో భారీగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణకు 214 ఎకరాల భూములు, 29 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర. వీటిలో 19 ఓపెన్ ఫ్లాట్లు, 7 అపార్ట్మెంట్ ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణతో పాటు వైజాగ్ లోనూ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు. లాకర్స్ లోనూ భారీగా బంగారం పత్రాలు గుర్తించామని చెప్పారు. మొత్తంగా మార్కెట్ వాల్యూ ప్రకారం శివబాలకృష్ణకు సంబంధించి 250 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్లు తెలిపారు ఏసీబీ సుధీంద్ర. కేసులో మరికొంతమంది అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. చాలా విషయాలు బయటకు వచ్చాయి. అప్పుడు సెర్చెస్ సమయంలో 24th నాడు ఏ రోజైతే మేము అరౌండ్ 17 ప్లేసెస్లో సెర్చ్ చేయడం జరిగిందో అప్పుడు కొన్ని ఆస్తులు బయటపడ్డాయి. అలాగే మొన్న ఇంట్రాగేషన్లో ఆయన పోలీస్ కస్టడీలో ఆయన కన్ఫెషన్లో ఇంకొన్ని ఆస్తులు బయటపడ్డాయి. మ్యాక్సిమం ఈ ఆస్తులన్నీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంచడం జరిగింది. నిన్న ఆయన బ్రదర్ని కూడా అందులో భాగంగా రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో అట్లానే ఇంకొక వేరే మేనల్లుళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్నీ రిజిస్టర్ చేయించడం జరిగింది. అరౌండ్ 214 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. జనగాం డిస్ట్రిక్ట్లో అరౌండ్ 102 acres ఉన్నాయి. జాఫర్గఢ్లో ఒక 20 acres అట్లాగా వేరియస్ ప్లేసెస్లో ఈయన పెట్టడం జరిగింది. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా అరౌండ్ 38 acres, 39 acres కూడా ఆయన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేటలో ఒక 7 acres, నెక్స్ట్ యాదాద్రి డిస్ట్రిక్ట్లో ఒక 66 acres. ఈ లేఅవుట్స్లో ప్లాట్లు వాటికి వస్తే అరౌండ్ 29 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో వివిధ మండలాల్లో 12 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సంగారెడ్డిలో ఒక 3 ఉన్నాయి. ఈవెన్ విజయనగరం, విశాఖపట్నం అటువైపు కూడా ఒక 4 ప్లాట్స్ చూడడం జరిగింది. యాదాద్రిలో ఒక 8 ప్లాట్స్ ఉన్నాయి. మిగతా వేరే చోట్ల సమ్ 2 bedroom, 3 bedroom, 4 bedroom ఫ్లాట్స్ అట్లా వస్తే ఒక 7 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో, వివిధ అపార్ట్మెంట్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఒక విల్లా కూడా ఫైనల్ ఈయన ఉంటున్న విల్లా, అది కూడా టోటల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నిటిని చూస్తే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇవి ఒక 13.3 crores ఉన్నాయి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారము. మార్కెట్ వాల్యూ ప్రస్తుతం మేము అనుకున్న దాని ప్రకారం అంటే అవర్ రఫ్ ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 250 crores ఉండొచ్చు అని చెప్పి. ఈచ్ ఏకర్ 1 crore ఉన్న ప్రెసెంట్లీ తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో ఫ్లాట్స్ అవి ఇవి కనుక వేసుకున్నా కూడా ఇట్ విల్ బి హయ్యర్ అన్నట్టుగా. ఇట్ మే బి హయ్యర్ ఆల్సో, తక్కువ అయితే ఉండకపోవచ్చు. సో 250 crores అన్నట్టుగా మేము అనుకుంటున్నాము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్ ఫైండింగ్స్లో వస్తే అది ఇచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఈయన చెప్పిన వాటి మేరకు మేము వీ హ్యావ్ ప్రొసీడ్. ఒక బ్యాంక్ లాకర్లో 18 తులాస్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. ఒక పాస్బుక్ సీజ్ చేయడం జరిగింది. ఉన్నారు ఎట్ ప్రెసెంట్ వీళ్ళ బ్రదర్ని అయితే రిమాండ్ చేయడం జరిగింది. ఇంకొక 3-4 persons ఉన్నారు 14 daysలో. సో ఇప్పుడు టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది, కుదరదు. సో ప్రొసీడ్ యాజ్ పర్ లీగల్. నవీన్ కుమార్ అడుగుతున్నారు సార్ కస్టడీకి. నవీన్ కుమార్ మేము అది లీగల్గా ఇచ్చేసుకుని టేక్. ఓకే, ప్రస్తుతం పోలీస్ కస్టడీ అయిపోయింది 14 days. శివబాలకృష్ణ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏసీబీ కోర్టు నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, శివబాలకృష్ణ కేసులో ఏసీబీ ఏం చేయబోతోంది? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పైన అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు, అలాంటి అభియోగాలు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు వాటన్నిటిని కూడా వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకున్న తర్వాత శివబాలకృష్ణ నివాసంతో పాటు దాదాపు 17 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్గా ఏసీబీ రైడ్స్ చేసిన విషయం తెలిసిందే. సో కేవలం శివబాలకృష్ణ నివాసం మణికొండలో ఉన్నటువంటి నివాసంలోనే దాదాపు ₹1 కోటి వరకు కూడా లిక్విడ్ క్యాష్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు వాచ్లు, లేకపోతే ఇతరేతర గిఫ్ట్స్ సంబంధించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు, లేకపోతే భూములకు సంబంధించిన కొన్ని పత్రాలు, బ్యాంక్ సంబంధించిన లాకర్లు, ఇతరేతర వివరాలన్నింటినీ కూడా సేకరించి అతన్ని రిమాండ్ తరలించారు. రిమాండ్ తరలించిన తర్వాత కస్టడీకి కావాలి, కస్టడీకి ఇస్తే మరింత సమాచారం, ముఖ్యంగా తను హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన టైంలో అవినీతికి పాల్పడ్డాడు, పెద్ద మొత్తంలో కూడా ఆ ముడుపులు తీసుకొని పనులు చేశాడు, పెద్ద పెద్ద భారీ నిర్మాణాలకు కూడా అనుమతుల కోసం పెద్ద మొత్తంలో కూడా లంచం తీసుకున్నాడు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి
సంబంధించి అవినీతి సంబంధించిన చిట్టా విప్పాలి అంటే ఖచ్చితంగా శివబాలకృష్ణని కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో 8 రోజుల కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించింది. సో ఈ రోజుతోటి కస్టడీ విచారణ పూర్తయిపోయింది. సో కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఏసీబీ అధికారులు ఇప్పటివరకు శివబాలకృష్ణకు సంబంధించిన దాంట్లో ఎంతవరకు అక్రమ ఆస్తుల్ని గుర్తించారు అనే దానిపైన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దాదాపు 250 కోట్ల సంబంధించి అక్రమ ఆస్తుల్ని గుర్తించడంతో పాటు 214 ఎకరాల భూముల్ని గుర్తించారు. దాంతోపాటు 29 ఫ్లాట్లు తెలంగాణతో పాటు తెలంగాణ హైదరాబాద్తో పాటు తెలంగాణలో వివిధ జిల్లాలు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైజాగ్లో కూడా ఫ్లాట్స్ ఉన్నట్లు ఏసీబీ ప్రస్తుతం చేసిన విచారణలో అయితే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాంతోపాటు అందులోనూ 19 ఓపెన్ ఫ్లాట్లు 7 అపార్ట్మెంట్ ఫ్లాట్లు 3 విల్లాలు ఉన్నట్లు అధికారులు ఇప్పటికైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దీంతోపాటు ముఖ్యంగా శివబాలకృష్ణ అనుమతుల విషయంలో పెద్ద మొత్తంలో కూడా భారీ నిర్మాణ సంస్థలకు నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చే టైంలో పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకోవడంతో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు కొన్ని ఆరోపణలు అభియోగాలు ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటికే శివబాలకృష్ణ కేసులో అతని సోదరుడు శివ నవీన్ కుమార్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇతను ఇచ్చిన సమాచారం ఆధారంగా శివబాలకృష్ణ విచారణలో పూర్తి స్థాయిలో ఎవరెవరు తనకు సహకరించారు అనే దానిపైన మొత్తం కూడా ఏసీబీ అధికారులు 8 రోజుల కస్టడీ విచారణలో అంతా కూడా క్రాస్ చెక్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అతని సోదరుడు శివ నవీన్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఇప్పుడున్న అప్డేట్స్ని బట్టి విచారణలో భాగంగా మేనల్లుడి పేరు అతని కుటుంబ సభ్యులు శివబాలకృష్ణకు సంబంధించి మరికొంతమంది కుటుంబ సభ్యుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దాంతోపాటు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ కూడా చెప్పకనే చెప్పారు ఇంకొక 3 కూడా ఈ కేసు సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఇప్పటికైతే శివబాలకృష్ణ సోదరుణ్ణి అరెస్ట్ చేశారు. ఇప్పుడు విచారణలో భాగంగా అతని మేనల్లుడి పేరు కూడా తెరపైకి వచ్చింది కాబట్టి బహుశా అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతోపాటు ముందు నుండి కూడా 2 బినామీలకు సంబంధించిన పేర్లు చాలా ప్రముఖంగా ఈ కేసు సంబంధించి చాలా ఫ్రీక్వెంట్గా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ బినామీలకు సంబంధించి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తున్న టైంలో అతడు ఏ సంస్థలు నిర్మాణాలకైతే అనుమతి ఇచ్చాడో వాటన్నిటికి సంబంధించిన ఫైల్స్ కూడా విచారణలో భాగంగా అతన్ని క్వశ్చన్ చేస్తున్న టైంలో అతడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళి ఏసీబీ అధికారులు కొన్ని ఫైల్స్ అనుకోవచ్చు కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారు. సో ప్రస్తుతానికి ఇంకొంతమంది అధికారులకు సంబంధించిన పాత్ర కూడా ఇందులో ఉందని అనుమానిస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే దిశగా ఏసీబీ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. సో 250 కోట్లు కాదు బహుశా దీని విలువ ఇంకెక్కువ ఉంటుంది అనే అంచనా కూడా వేస్తున్నారు. సో ప్రస్తుతానికి శివబాలకృష్ణన్ అయితే రిమాండ్కి తరలించారు. సో ఈ కేసుకు సంబంధించి ఈ వ్యవహారంలో మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. జ్యోతి రైట్, థ్యాంక్ యూ అజయ్.